ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. ఎవడరా నువ్వు? తుర్రు లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్లబట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడరా నువ్వు? నేను బ్యాట్‌మ్యాన్ని. బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నువ్వు ఎవరివి? నేను వాచ్మెన్. మరి వాచ్ ఏది? కరెక్టే, వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్ గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు గాని అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైకి పోనీ, మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. రేయ్, ఎవరో వీళ్ళు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవరా మీరు? మేము మీ ఇంటికి పనికొచ్చినాం. నా పిల్లం పైన మేడం మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. రేయ్, ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. రేయ్, మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులుగా ఉండి అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మరసనంగా మాయండి సార్. తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరే ఏంద్రా? రాజీ రేయ్, ఇక్కడ నుంచి పోతారా లేదా? పోలీసులు మళ్ళీ కొడతావా? వెళ్ళండి. మా ఆడకూతురు మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది. నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. అమావాస్య రోజు చెప్తున్నా, అంటే అవుతుంది మీకు. అనుభవిస్తారు. గేట్ వేసాయి పదండి లోపలికి. పదరా. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలేదు. హే, నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షడప్రియా, అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటుంది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కిల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా, దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు. రే, ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే, నాకు తెలుసులేరా, పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సరేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే కూల్, బాయ్. బాయ్. సార్ సార్, ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలామల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్, పరిగెత్తుకొచ్చిన. ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికొచ్చిన సార్. ఓ గుడ్. సార్, ఇందాక వచ్చిన లెవెల్ సార్. ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రాని ఒక. అలాగే సార్.
ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి అరవై సినిమాలు అంటే భయం. సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఐఎమ్ సారీ గౌతమ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? 10 minutes. వాట్? 10 minutes కి ఏదో గంట నుంచి వెయిట్ చేస్తున్నట్లు అంతా బిల్డప్ ఇస్తావా? నాతో అని సారీలో చెప్పించుకుంటావా? ఛీ, నువ్వు పార్టీలో కూడా అంతే. You idiot. లేట్ వచ్చింది కాక మళ్ళీ కొడతావేంటి? అబ్బా, నైట్ కొంచెం డోస్ ఎక్కువైంది, అందుకే మార్నింగ్ లేట్గా లేచాను. బట్ అనుకో ఏంటి నాకు సేఫ్టీ? అసలే పెళ్లి కావాల్సిన వాడిని. హే, వద్దు. తిను. హాయ్ రేఖ. ఓకే రుతు, బాయ్. హలో, అవును అవునా? ఏమైంది? ఎప్పుడు? అసలు ఏం జరిగింది? ఎనీథింగ్ సీరియస్? నేను ఇవాళ హైదరాబాద్ వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్. ఏం జరిగింది? రాజీవ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట. ఎందుకు? ఏమైంది? తెలీదు. నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తాను. ఓకే, 2 daysలో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే నేను వస్తాను. ఓకే, గాట్ టు గో. బాయ్. బాయ్. హలో, వాట్ ఈస్ దిస్ ప్రియా? అసలు ఏమైంది రాజీవ్కి? డాక్టర్వి నువ్వా నేనా? వాట్? అసలు ఇంత జరుగుతుంటే నువ్వేనా నాతో మాట చెప్పుండొచ్చుగా? చెప్తే ఏం చేసేవాడివి? వచ్చి సేవలు చేసేవాడివా? అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రియా, ఐ ఓకే? ఆరు నెలల క్రితం యువర్ సో హెల్దీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటలైజ్ అయ్యావు. చాలా రోజుల నుంచి స్లీపింగ్ డిసార్డర్స్, సెడేషన్ లేదే నిద్రపోలేకపోతున్నావు, బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్, గుండెదడ, రోజు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు. ప్రియా కాల్ చేస్తే చాలా రూడ్గా మాట్లాడి కాల్ మధ్యలోనే కట్ చేసింది. మీ ఇద్దరికి ఏదైనా గొడవ? ఏం జరిగిందో చెప్పరా? అలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు ఏం తెలుస్తుంది? నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. వాట్? అవును, ప్రియాకి దయ్యం పట్టింది. దయ్యం పట్టడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు తెలీదురా, ఇప్పుడు ప్రియా 6 నెలల క్రితం నువ్వు చూసిన ప్రియా కాదు, పూర్తిగా మారిపోయింది. చూసావుగా, హాస్పిటల్ నన్ను చూడటానికి గోవా నుంచి నువ్వు వచ్చావు కానీ ఇంటి నుంచి అది వచ్చిందా? సడన్గా నా గురించి పట్టించుకోవడం మానేసిందిరా. నా గురించి వదిలే, తన గురించి తానే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు రాజు రాజు అంటూ నా చుట్టూ తిరిగే ప్రియ రాత్రి అయితే చాలరా చుక్కలు చూపిస్తుందిరా.
తనతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. తన పక్కన పడుకొని ఉత్సాహపడుతుంది. ఎన్నో రాత్రి నిద్రపోకుండా రాత్రి టీవీ చూస్తా కూర్చొని తెలుసా. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పరా? నువ్వు గోవా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నుంచి మొదలైంది ఇదంతా. ప్రియా, ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? ప్రియా, ఇక్కడే కదా నేను చనిపోయింది. టూ మచ్ రాజీవ్. ఏదో ఒక రోజు రాత్రి పూల్ దగ్గర కూర్చుందని నిద్రలేదో మాట్లాడిందని దయ్యం పట్టిందంటావా? మరిరా నువ్వు షడబ్రా, ఈ మాత్రం దానికి దయ్యం పట్టింది అనుకునేంత ఫుల్ని కాదు. సరే అది వదిలే. ఒకసారి మా ఆఫీస్ పార్టీకి మేమిద్దరం వెళ్ళాల్సి వచ్చింది. ప్రియా, త్వరగా రెడీ అవ్వు, 1 అవర్లో బయలుదేరాలి. మనం లేట్గా వెళ్తే ఏం బాగుండదు. ప్రియా, ఎంతసేపు రెడీ అవుతావు? కమాన్ ప్రియా, లేట్ అవుతుంది. ఓ సరే, నేను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఈ లోపల రెడీ అవ్వు ప్లీజ్, లేట్ చేయదు ప్రియా. ప్రియా, రెడీయా? జుట్టు దూకుందని దయమంటావా? నిజంగా దయపడింది ప్రియా కాదురా, నీకు. అమ్మా, నువ్వు ఇలా అంటావనేరా, ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. ఆపరా బాబు. అయినా 1 అవర్ నుంచి కదలకుండా అలానే కూర్చొని దూకుంటా ఉంటే ఏమంటారా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా? అది నార్మల్ బిహేవియరా? అమ్మాయిలు బే గంట కాకపోతే 2 గంటలు కూర్చుంటారు. వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయితే భయపడాలి కానీ ఈ లెక్కన అద్దం ముందు కూర్చున్న అమ్మాయిలు అందరినీ దయాలంటావా? సరే అది కూడా వదిలేరా. ప్రియా రోజు పియానో ప్లే చేస్తుంది కదా, హ్మ్. తను ఒకరోజు అలానే ప్లే చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? హ్మ్. ప్రియా, ప్రియా, తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదురా. అంటే అది ఆపుతావా? ఈ మాత్రం దానికి దయ్యం గీయం అనొద్దంటావు అంతే కదా. ఒక్క నిమిషం ఉండు. తన గురించి క్లియర్గా తెలుసుకుందామని ఒకరోజు తనకు తెలియకుండా బెడ్రూమ్లో, పియానో రూమ్లో అన్ని చోట్ల సీసీ కెమెరా సెట్ చేసి పెట్టాను. అక్కడ ఏం జరిగిందో నువ్వే చూడు. అర్ధరాత్రి చప్పుడు చేయకుండా గంటలు గంటలు ఏం చేస్తుందో చూడు. స్ట్రేంజ్. ఇప్పుడు చెప్పురా, ఇది కూడా నార్మలేనా? నేనే ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నానా? భయపడాల్సింది ఏం లేదంటావా? తను ఎప్పుడేం చేస్తున్నా అర్థం కాక టెన్షన్తో రోజు తాగుతూ కూర్చున్నాను రా. అందుకే చివరికి హైపర్ టెన్షన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఐఎమ్ సారీ రా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఐ మీన్ ప్రియాలో అబ్నార్మల్ బిహేవియర్ ఎప్పటి నుంచి గమనించావు?
స్విమ్మింగ్ పూల్ ఆ లేడీ వర్కర్ పడి చనిపోయినప్పటి నుంచి అని అనుకుంటున్నా. ఇవే కాదురా, ఈ 6 నెలలు ఇలాంటి ఎన్నో చూశాను. మొదట్లో బిజినెస్ పనిలో పడి పెద్దగా పట్టించుకోలేదు, కానీ పరిస్థితి బాగా సీరియస్గా ఉందిరా. గౌతమ్, యాజ్ ఎ డాక్టర్ కాకుండా ఒక ఫ్రెండ్గా నీ ఒపీనియన్ చెప్పురా. నిజంగా దయాలుంటాయా? ఒక ఫ్రెండ్గా అయితే నేనేం చెప్పలేనురా, కానీ ఒక సైకాలజిస్ట్గా ఒకటి మాత్రం చెప్పగలను. ఈ సృష్టి గురించి సైన్స్కి తెలిసింది చాలా తక్కువ. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అని నమ్మడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏం లేదు. అలాగే నీ కేసులో ప్రియాకి దయ్యం పట్టింది అనుకోవాల్సిన అవసరం కూడా నాకు కనిపించట్లేదు. ఆ రోజు వర్కర్ పూల్లో పడి చనిపోయినప్పుడే ప్రియా చాలా అప్సెట్ అయింది. ఆ భయమే తనలో స్ట్రాంగ్గా ఉండిపోయి డిజార్డర్స్కి దారి తీసినొచ్చు. అలాగే స్లీప్ వాకింగ్, అగ్రెసివ్నెస్, తనకు తెలియకుండా తను మాట్లాడడం, సూయిసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ సమాధానం చెప్పగల సమస్యలేరా. తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు. రే, ఈ టైంలో నువ్వు తనని అర్థం చేసుకోబోయి అపార్థం చేసుకోవటం అనిపిస్తుందిరా. మరైతే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? ముందు ఇంటికి వెళ్దాం. ఒకసారి నేను తనతో మాట్లాడి చూస్తాను. షీ మే నీడ్ ఏ ప్రాపర్ కౌన్సిలింగ్. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దాం. దా. ఒకసారి డాక్యుమెంట్స్ చూపించండి. ఈ రూట్లో చెక్కింగే లేదు. కొత్తగా ఏంటి ఇక్కడ? మధ్యాహ్నం సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అందుకే సిటీకి వచ్చే ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నాం. ఏ గణేష్, ఇట్రా, కార్ మొత్తం చెక్ చేసి పంపించు. డిక్కీ ఓపెన్ చేయండి. సార్, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే, మూవ్. నువ్వు కూడా వెళ్ళి పడుకోరా, పొద్దున మాట్లాడదాం. ప్రియా పక్కన పడుకోవాలంటే భయంగా ఉందిరా. నవ్వుతా అంటే నేను సీరియస్గా చెప్తూ ఉంటే. ఓకే సారీ. నేను కూడా ఉన్నా కదా, భయమేం లేదు. వెళ్ళి పడుకో. వెళ్ళరా. ప్రియా, ఏమైంది? ప్రియా,
గౌతమ్ రే గౌతమ్, ఏమైందిరా? ప్రియ కళ్ళు తెరిచి చూస్తుందిరా. చూస్తే ఏ నువ్వు రారా, రే వచ్చి చూడరా. సరేదా. రారా. చూడరా ఎలా చూస్తుందో. ప్రియా ప్రియా, రే తన కళ్ళు ముయ్. కురుకుతుందేమోరా. నీ బొంద ముయిరా. అంతేనా? నాక్టర్నల్ ల్యాగ్ ఆఫ్ థాలమస్, కళ్ళు తెరిచి నిద్రపోవడం. ఇలా జరగడం మంచిది కాదు. నాకా? కళ్ళకి. ఓ కళ్ళకా? సర్లే నువ్వు పడుకో. ఏంటి పడుకునేది? పద వెళ్దాం. ఇదిరా 6 నెలలుగా నా పరిస్థితి. రాత్రి అయితే చాలు వణుకు పుడుతుంది. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తాగుతూ కూర్చునేవాడిని. అప్పుడప్పుడు హోటల్లో రూమ్ తీసుకొని పడుకునేవాడిరా. అయినా నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుందిరా. దిస్ ఈజ్ జస్ట్ సైకలాజికల్ డిజార్డర్. ప్రతి మనిషికి ఏదో ఒక డిజార్డర్ ఉంటుంది, నీకు నాకు కూడా. పైకి కనిపించకుండా కవర్ చేసుకొని తిరుగుతున్నాం అంతే. అయినా ప్రియా విషయంలో నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏమైందిరా? వెళ్దాం పదం. రాజీవ్, డాక్టర్ చెప్పింది మొత్తం గుర్తుంది కదా? కోర్స్ అంతా కరెక్ట్గా వాడాలి. అయినా నీకెక్కడ గుర్తుంటుందిలే. ప్రియా, వాడికి టైంకి టాబ్లెట్స్ ఇచ్చే బాధ్యత నీదే. ఇంకేంటి ప్రియా విశేషాలు? నీ హెల్త్ ఎలా ఉంది ప్రియా? అడగాలనుకున్నది డైరెక్ట్గా అడుగు. నీకు నైట్ టైం నిద్ర బాగానే పడుతుందా? నా నిద్ర గురించి నీకెందుకురా? ప్రియా, గౌతమ్ నా ఫ్రెండ్, మర్యాదగా మాట్లాడు. ఓ, నీ ఫ్రెండ్కేంటో నీ మీద అంత ఇంట్రెస్ట్. నువ్వు నా గురించి ఎలాగో పట్టించుకోవట్లేదు, కనీసం వాడైనా పట్టించుకుంటున్నాడు. అయితే వెళ్ళి వాడితోనే కాపురం చేసుకో. నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. గౌతమ్ గౌతమ్ గౌతమ్. వాడు గోవాకి వెళ్ళిపోగానే నాకు దూరంగా ఉంటావు. నాతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. వాడొస్తే మాత్రం ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తిరుగుతావు. ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు తెలుసా? నా పక్కన పడుకుని ఎన్ని రోజులైంది. అస్సలు మీరిద్దరూ గేసన్న అనుమానం. సొసైటీకి మాత్రమే నేను రాజీవ్, నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వు ఆగు. ప్రియా, ఐ ఆల్ రైట్? అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రియా ప్లీజ్ కామ్ డౌన్. నేను చెప్పేది కొంచెం విను. నా మీదే చెయ్యేస్తావా? ప్రియా, ప్రియా,
ప్రియా ప్రియా చనిపోయిందిరా. తెచ్చిందా Tony, let that stay. Who cares? అడిగే దిక్కుకోలేదురా. అదాదిరా ఇది. ఇంటికి తీసుకొచ్చి నీ లగ్జరీస్ ఇస్తే నన్నే టార్చర్ పెడుతుందా? పీడ వదిలిందిరా. గాడ్, ఐఎమ్ రిలీవ్డ్. షటప్ రాజీవ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వేం చేసావు నీకు అర్థమవుతున్నారా? మై గాడ్, తన నీ భార్యరా, చనిపోయిందిరా, చంపేశావురా, యు కిల్ హర్. ఇప్పుడేం చేస్తావు? బయట ఏం చెప్తావు? అట్లీస్ట్ నీ చుట్టూ వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? మోరోవర్ ఇట్స్ క్రైమ్, మర్డర్ రా. జైలుకి వెళ్తావురా నువ్వు. యు కిల్ హర్ రాజీవ్. నాకేది ఇలా జరుగుతుంది? ఈ విషయం బయట ఎవరికైనా చెప్తావా? పోలీసులు చెప్తావా? రే, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు చాలా హెల్ప్ చేసావు. మంచైనా చెడైనా ఐల్ బి విత్ యూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పూర్తి చేద్దామా? వద్దు, పోనీ కాల్చేద్దామా? అది కూడా డేంజర్ రా, దొరికిపోతాం. మరైతే బయట ఎక్కడ పడేద్దామా? ఇవాళ వద్దురా, ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా బయట పోలీస్ చెకింగ్ ఉంది. ఇవాళకి ఇక్కడే ఎక్కడో చోట పెట్టేద్దాం. ముందు పోలీస్ చెకింగ్స్ తగ్గని, ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడే ఉండు.